వరల్డ్ కప్ అయ్యింది, IPL వస్తోంది. హాయ్, కొత్త ఫోనా? భలే ఉంది అత్తయ్య. ఏంటిది మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఫోన్ భలే ఉండడం ఏంటి? నాన్ సెన్స్. నందు, తన ఉద్దేశం బాగుంది అని అంతే. హలో హలో బావా, మొన్న నాకు అత్తయ్య ఇచ్చిన ఫోన్ కన్నా ఇది చాలా బాగుంది కదా. హలో మాట్లాడుకుని ఒక్క నిమిషం ఉండలేవా? గుడ్ మార్నింగ్ మిస్టర్ బసవప్ప. ష్యూర్, నో ఇష్యూస్. నేను వెంటనే బెంగళూరుకి బయలుదేరి వస్తాను. యూ ఆర్ రైట్, ఐ లుక్ ఇంటు ఇట్. బావా, అత్తయ్య బెంగళూరు వెళ్తుంది కదా, నేను యూసుఫ్ కూడా వెళ్ళి నీకు ఇష్టమైన జీన్స్ టీ షర్ట్ వేసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయటకు వెళ్దాం. మరి నేను కిచెన్ లో బాత్రూమ్ లో పైపులు పనిచేయండి. ప్లంబర్ కి ఫోన్ చేశాను, వస్తాడు, చూసుకో. చూస్తాను. చూడు, నేను నందుతో పాటు బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి మీ ఊటీ వెళ్తా. నీకంత సీన్ లేదులే మాస్టరు. గిరి, అమ్మా, ఆ కొత్త ప్రాజెక్ట్ ఫైల్ కనిపించడం లేదు. నీ రూమ్ లో బెడ్ కింద పెట్టానమ్మా. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర బెడ్ కింద పెట్టడం ఏంట్రా? బెడ్ తీసుకురా. అలాగే. అత్తయ్య, మీరెటు బెంగళూరు వెళ్తున్నారు కదా, నాకు బోర్ కొడుతుంది, అందుకని. మీ ఇంటికి వెళ్తావా? అవును, వెళ్ళు. నందు వద్దను కూడా టకీమును ఒప్పేసుకుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, అసలు మీరు నాకు దేవత అత్తయ్య. ఈ ఎక్స్ట్రాలో వద్దు అనేది. మావయ్య, నేను గంటలో వచ్చేస్తాను, బావతో చెప్పు, సరేనా? ఓకే, బాయ్. పిచ్చి పిల్ల, గ్లామర్ తగ్గుతుంది. What are the available flights? Right away. Please get back to me. నందు, నేను కూడా బెంగళూరు రానా? ఎందుకు? సైట్ సీయింగ్ కా? నందు, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. సత్యం. యా, చెప్పు కాచి. అమ్మ వెళ్ళాక దిల్లు వచ్చేస్తుంది, హ్యాపీగా బయటకెళ్ళి ఎంజాయ్ చేయాలి. అలాగా? ఓ గాడ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం కాచి. గిరిని బెంగళూరు పంపిస్తానులే. ఈవినింగ్ 7 o'clock కదా, వచ్చేస్తాడు. బాయ్. గిరి, నువ్వు అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలి. అక్కడ బస్సు ఉంటాడు. అది కాదమ్మా. డూ వాట్ ఐ సే. నువ్వు వెళ్ళు, మిగతా విషయాలని నేను ఫోన్ లో మాట్లాడతాను. యా మిస్టర్ బసప్ప. ఏంటన్నా ఇది? విధి ఆడించే వింత నాటకం ఇదొక 2020. గిరి, నిన్నే వెళ్ళు. యా మిస్టర్ బసప్ప. యా, ఇద్దరు రీచ్ అయిపోయారు, హోటల్ రూమ్ లో ఉన్నారు. మీకు రేపు మార్నింగ్ టచ్ లోకి వస్తారు. షూర్, ఓకే. మొన్న అత్తయ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు అమరావతి ప్రోగ్రాం పెట్టి డే అంతా వేస్ట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, సూపర్ గా ఎంజాయ్ చేయాలి. ఏంటి ఇంకా రాలేదు? ఈ మధ్య మనిషికి టెన్షన్ పడ్డ బాగా అలవాటైపోయింది. ఏంటి హరిదాసు, టెన్షన్ పడుతున్నా? చెప్తాను కదా. ఏంటి మావయ్య? ముందు మాట్లాడకుండా మీ రూమ్ లోకి వెళ్ళు. ఏంటో చెప్పొచ్చు కదా. వెళ్ళవే. అరే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? వెళ్ళవే, వెళ్ళు. అమ్మయ్యా. बहकिल की रहकिल की बीबी सिल्फी जुबला त्रोई की उन्नो डुन्नो मुवो जावो टंबा टंबा बुगो के लेके గిరికి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఉంటే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. ఇంతకీ ఏం చేశాడు? ప్రాజెక్ట్ ఫైల్ మర్చిపోయి వెళ్ళాడు. ఎక్కడికి? గిరి రూమ్ కి. ఓకే. నందు నందు, ఏమైంది? ఏం లేదు, నువ్వు ఇన్ని మెట్లు దిగడం ఎందుకు, నేనున్నాను కదా, వెళ్ళి దిగు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే హరి, ఏ ఫైల్ ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? ఆ రెడ్ ఫైల్ కాదు, అందుకే నీకు తెలియదని చెప్పాను. అయితే బ్లూ ఫైల్ అయి ఉండాలి, లేదా గ్రీన్ ఫైల్. నందిని వచ్చిందా? వచ్చింది. లేదు, తెలీదు. ఏంటి అంత టెన్షన్ పడుతున్నా? టెన్షన్ లేదే,
గిరి బెంగళూరు వెళ్ళలేదు. వెళ్ళాడు బెంగళూరే వెళ్ళాడు. ఓ నాయనో, బావ 50 మిస్డ్ కాల్ చేశాడా? వీడొకడు నేను అరగంట లేకున్నా ఉండలేడు. మెసేజ్ కూడా పెట్టినట్టున్నాడే బావా. దిల్లు కొంప మునిగింది. లాస్ట్ మినిట్ లో అమ్మ డ్రాప్ అయి నన్ను బెంగళూరు పంపించింది. నీకు చెప్దామంటే ఫోన్ మర్చిపోయా. అందుకే మావయ్య ఇంతకు అంత టెన్షన్ పడ్డాడు. అంటే ఇప్పుడు అత్తే ఇంట్లోనే ఉందా? ఓ నాయనో, అర్జెంట్ గా చీర కట్టుకోవాలి. అసలు రూమ్ లో ఫైల్ ఎలా మర్చిపోతాడు? ఇడియట్ రాస్కెల్ ఫోన్. పదనందు మనం వెళ్ళి తీసుకొద్దాం. ఇప్పుడు ఇలా ఎందుకంత గట్టిగా కోపం కోపం కోపం. తింగర్ది ఎక్కడుంది? బాత్రూమ్ లో లేదు, బాల్కనీలో లేదు, బెడ్ కింద. నందు ఏం లేదు. రాను రాను మీరు మరీ యూత్ అయిపోతున్నారు హరి. రియల్లీ? హరి, ఇదే ఫైల్. గ్రేట్ ఫైల్. సారీ అమ్మయ్యా. ఇవాళ వరల్డ్ స్మైలింగ్ డే కదా, సో చేర్ఫుల్ గా ఉండాలి. ఓ అబ్బో, మీకే ఉందిలేమ్మ పెద్ద మేడ. ఏంటి దబాయిస్తున్నావు? అవునే, మాకే ఉంది. అయితే ఏంటంట? పైన బట్టలు అరిస్తే కింద పడవా? అసలు ఆ బట్టలకి మీ మాయదారి కొంపని తెలిస్తే పాడేవే కాదు. ఈరోజు స్మైలింగ్ డే కదా, కంట్రోల్ కంట్రోల్ నందిని. చూడు, నీ కొంపెంతో చెప్పు, కొని అవతల పడేస్తా, మా పనులకిస్తా. ఏందే, నా ఇంటిని కొని నీ పని మనుషులకి ఇస్తావా? నీ నోరు పడిపో. నీ జిమ్మడి పోను. నందు, కిందనేంటా గొడవ? నందు, నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు. ఇవాళ వరల్డ్ స్మైలింగ్ డే, నవ్వుతూ ఉండాలి. నీలాంటి దానికి పాత చీరిస్తే పక్కకెళ్ళి మోడల్ కొలిచిందట. ఏందే, నాకు పాత చీరిస్తావా? ఏ వద్దా? నీ మొహానికి కొత్త చీర కావాలా? ఆ జుట్టు చూడు, కాకులు కూడా గూడు కట్టావు. నందిని, చూడండి అత్తయ్య, ఈ నాగేశ్వరి మన గెట్ ఇన్ సైడ్. అత్తయ్య, ఇవాళ వరల్డ్ స్మైలింగ్ డే, కోపం తెచ్చుకోకూడదు. షట్ అప్. టు హెల్ విత్ స్మైలీ డే. వీళ్ళతో నీకు మాట్లాడి ఈ డర్టీ లాంగ్వేజ్ ఏంటి? రా లోపలికి. అమ్ముడు, లోపలికి పద. ఇదిగో పెద్ద మనిషి, కాస్త నీ కోడల్ని నోరు అదుపులో పెట్టుకోమని. ఏంటి మా మావయ్య ఏమంటున్నా? నందిని, వస్తున్నాను అత్తయ్య. మా అత్తయ్య పిలిచింది కాబట్టి అమ్ముడు, లోపలికి పద. అమ్మ, మీరు వెళ్ళండి. రావే, వెళ్దాం రండి. ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బిహేవియర్? అది కాదత్తయ్య, వాళ్ళతో మీలో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎక్కదు. సపోజ్ కుక్క పిల్లల్ని గో అంటే పోతాయా? హరి అంటే పోతాయి. అలాగే కోడి పిల్లల్ని కమ్మంటే వస్తాయా? అమ్ముడు, నీకు దండం పెడతానే. పాపమే మీ అత్తయ్య, కాస్త మనస్తాంతో బతకనివ్వవే. నువ్వు ఊరుకు పెద్దాయనా. నీ సూపర్ దిల్లు అంటూ కుక్క పిల్లల నా కొంగు పట్టుకొని తిరిగే బావ ఎటూ లేడు. ఇలాగైనా టైం పాస్ చేయని. ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శ్రీమతి నందిని హరిశ్చంద్ర ప్రసాద్. నీకు టైం పాస్ సబ్జెక్ట్ అయిపోయిందా? లేకపోతే రాత్రి బావతో మాట్లాడుతుంటే కసురుకుంటుందా? ఇవాళంతా నవ్వుతూ ఉంటుందట. ఎక్కడ మొట్టమొదలాంటి ట్రేడ్ మార్క్ లో ఫేస్ పెట్టింది. చూసావుగా? కర్మ 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 కర్మ. చిచి, ఇవాళంతా చేర్ఫుల్ గా ఉందాం అనుకున్నాను. ఈ ఈడియట్ నా మూడ్ అంతా ఆఫ్ చేసేసింది. హలో హలో. గుడ్ మార్నింగ్ మిస్టర్ బసవప్ప, ప్లీజ్ టెల్ మీ. యా, చెప్పండి. ఓకే. అబ్బచ్చా, మాకు వచ్చండి డైలాగులు. చెప్పవే చెప్తా. చెప్పవే, కుక్క తిప్పుకోకుండా ఒక డైలాగ్ చెప్పు. చెప్పనా? చెప్పు. యా, yes, of course we can do it.
ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తా కాసుకో. నా ప్రాసల ప్రవాహానికి నువ్వు తట్టుకో. పొద్దే ముందు చెప్పు. ఈస్ట్ స్టువర్ట్పురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్ కి వెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటాయన్ని ఫీస్ట్ కి గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ ని బెస్ట్ అని హోస్ట్ కూడా మిగల్చకుండా వేస్ట్ చేయకుండా సుష్టిగా భోంచేసి పేస్ట్ తో పళ్ళు తోముకొని రెస్ట్ తీసుకున్నాడట, ఏ రోస్టు లేకుండా. సబసే సబసే వెరీ గుడ్ సబసే వెరీ గుడ్. యా మిస్టర్ బసప్ప, ఇట్స్ నాట్ యూ. ఐ యామ్ సారీ. లిసన్ టు మీ. అండర్స్టాండ్ బసప్ప, మిస్టర్ బసప్ప ప్లీజ్. సూపర్ సూపర్. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేవా? అది కాదు నందు. ఇక్కడ గొడవ వెళ్ళాక మిస్టర్ బసవప్పతో ఫోన్ లో మాట్లాడుతూ మిమ్మల్ని షడాప్ అన్నాను. అది తననే అనుకుని డీల్ క్యాన్సిల్ చేశాడు. ఇడియట్, బసవప్పని కలిసావా? జన్మలో కలవద్దు వెళ్ళమని అన్నాడమ్మా. బయలుదేరుతున్నా. షడాప్. నువ్వేం చెప్పావో నాకు తెలీదు. అతన్ని కన్విన్స్ చెయ్యి. దాట్స్ ఇట్. నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకత్తయ్యా? నువ్వు మాట్లాడిన ట్రాష్ ని నేను టాలరేట్ చేయలేకపోతున్నాను. నందు 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 పాప నందు వదిలే. ఈ రోజు ఇంకా మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు టైం ఎంత? మార్నింగ్ 7:30. ఈవినింగ్ 6 వరకు మాట్లాడకుండా ఉండాలి. అలా అయితేనే ఇంట్లో ఉంటావా? లేదంటే ఉంటాను. బట్ వన్ కండిషన్. ఏంటి? ఇవాళ వరల్డ్ స్మైలింగ్ డే కదా, మీరు నవ్వుతూనే ఉండాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే చాలు, నేను నవ్వుతూనే ఉంటాను. మాట తప్పరు కదా? నువ్వు తప్పవుగా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడావో పర్మనెంట్ గా మీ పుట్టింట్లోనే ఉంటావు. నేను కూడా. చూడు, నాతోనే కాదు ఎవరితోనూ మాట్లాడకూడదు. హరి, అర్థమైంది నందు, అర్థమైంది. చచ్చింది గొర్రె. ఇక ప్రశాంతంగా ఉంటాం. హ్యాపీ స్మైలింగ్ డే మాకు.